వారికి స్వాగతం పలుకుతోంది. సాయుధ పోరాట వీరురాలు మల్లు స్వరాజ్యం గారికి స్వాగతం. జిందాబాద్ జిందాబాద్ మల్లు స్వరాజ్యం గారు జిందాబాద్. లాంగ్ లీవ్ మల్లు స్వరాజ్యం. రాష్ట్ర మహాసభలు సూర్యాపేట 24-25 జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అగ్నికణం మల్లు స్వరాజ్యం గారు జెండావిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం గారు లాంగ్ విప్లవ యోధురాలు సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారు లాంగ్ మల్లు స్వరాజ్యం గారు. జిందాబాద్ సాయుధ్వా. జిందాబాద్ సాయుధ్వా. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారు లాంగ్ జిందాబాద్ సాయుధ్వా. వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. వర్ధిల్లాలి ప్రజారాజ్యం రాజ్యం మనకొద్దు. మోదీ దిగిపో. చెప్తున్నాం భారత ప్రజలు రోజు అక్కడి చెప్తున్నా ప్రజా పోరాటాలు రాజరిక వ్యవస్థను కూడగొట్టిన నిజాం రాజునే కూడగొట్టిన తెలంగాణ ఇది. కాబట్టి తెలంగాణ పోరాటం వర్ధిల్లాలి. తెలంగాణ పోరాట వారసత్వం కావాలి. తెలంగాణ పోరాట వారసత్వం కావాలి. భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం జాగ్రత్తలను ఎదిరించిన శక్తి వీర నారి మల్లు స్వరాజ్యం గారు ఈ మహాసభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను. పోరాటం పోరాటం కొట్టి హైదరాబాద్ దాకా పోయింది. చట్టం నుంచి దళం వేసుకొని హైదరాబాద్ చేసిన చట్టం వచ్చి అవడలేదు. ఇప్పుడు లేదు. అట్లాగే చాలా మంది ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చి వారసులు అప్పుడు పోరాడు. ఆ వారసులు ఇప్పుడు ఉండాలని అనుకుంటున్న వచ్చిన యువకులంతా ఓట్ల తెలంగాణ మనవరైనా ఎవరైనా మనం ఆ పోరాటాన్ని సాధించాలనుకుంటే భవిష్యత్తులో మన బిడ్డలు మనం భవిష్యత్తు కోసం పోరాటం అందరికీ వసతి ఏర్పాటు చేయాలి. పోరాడాము. ఆ పోరాటం కావాలి. ఆ పోరాటం జయప్రదం అయ్యే వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ముందరికి రావాలి. లేకపోతే అందరికీ దొరకదు. ఒక తింటే ఒకరు పక్కన వాళ్ళు అది ఆగంలో కావద్దు. మనం పోరాటాల పోయినా మీరు దొరకం ఉంటే సమాజాన్ని బాగు చేసి విముక్తి చేసి చేద్దాం. అంటే ఆ ఆశలో దేశకాలం బతికినాం పోరాడినాం. మనకు నాయకుడు ధర్మవృక్షం మోహన్ రెడ్డి ఆ రోజులో కర్రవేసుకొని వెనకాల జెండాలు పట్టుకొని వచ్చాడు. నా కళ్ళాలు చూసిన ఒకవేళ ఇళ్ళ ముందర కట్టి కొడుతుంటే కట్టి కొడుతుంటే పోయి గొడ్డలు చేతి నుంచి కొట్టుకొని ఉత్సవాల గీతగాలను ఎంటేసుకొని దళాలు ఏర్పాటు చేసినాడు. ఉత్సవాల గీతగాలను ఎంటేసుకొని 50 నాగళ్ళు విసురు చెల్లించాలి. పోయి 50 నాగళ్లను దాని మీద ఉన్న గీతగాలను కూడా తీసుకొని వచ్చి తల నిర్మించినాం.
దాని తర్వాత అక్కడ భూస్వామి లేడు ఇప్పుడు, ఏమీ లేవు. కానీ కానకుండా, మీరు కానకుండా, మేము కానకుండా ఒక దొంగదొంగలు వస్తున్నారు. అంబానీలు, అదానీలు అనే పేరుతో వస్తున్నారు. కోట్లు ఈ ఇసులు జమీదారు భూమి, ఇసులు జమీదారు కూడా ఏమిటి మనకి రాదు. ఎకరాలే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ కంపెనీల పేరుతో పెట్టి 100 ఎకరాలు ఆక్రమిస్తారు. అయితే పట్నం రాజధాని అయ్యి రావు. పట్నం పోయి ఏం సంపాదించుకుంటారు? ఇప్పటికే సంపాదించుకున్నామని పిల్లలు పట్నం వస్తున్నారు. 3వ కాలం పిల్లలు అక్కడ పల్లెలు తెలియదు, మనలు తెలియదు. అందుకని హైదరాబాద్ అభివృద్ధి చేయవలసింది. అందుకని ఢిల్లీ కొనేదాకా ఎక్కడన్నా పోవాలంటే ఆలోచించాను. ఆ రోజు బహిరంగ సభలో ప్రజలకు ఢిల్లీ కొనేదాకా ఎక్కడన్నా పోతే తప్ప ఎంతో ఆలోచించారు. ఇవాళ వాళ్ళు మన నుంచి చూస్తున్నారు. పట్టణాల చుట్టూ పరిశ్రమలే మొత్తం భూములు ఆక్రమించారు. మీరు పోయాలంటే చూసేస్తున్నామన్నా చూడలేదు, పని కావాలంటే చూడాలి. ఎటువంటి పదార్థ రోడ్ల మీద నిలబడి అడుగుకి వచ్చే పరిస్థితి వచ్చింది పట్టణం. అందుకని ఆ పట్టణం మనది కావాలి, ఆ ఢిల్లీ మనది కావాలి. అది రైతు పోరాటాలు అనేక మంది పోరాటాలు చేస్తున్నారు. అందుకని పోరాటాలు ఒకటే మాట చెప్తున్నాను. ఇంటింటికి జెండా బదిలీ జెండా అదే బెదురు, అదే బెదురు, ఇంటింటికి జెండా బదిలీ. ఏం చేస్తారు? ఇంటింటికి జెండా బదిలీ. ఒక్కడున్నా ఆ ఇంట్లో ఒక్కడున్నా సరే ఎర్రజెండా బదులు. మాకు కొంతమంది కళ్ళలో చెప్పండి, ఎవరైనా బీజేపీ వాళ్ళు వస్తే మాకు మత కళ్ళలో మాకు భూమి కావాలి, భూమి కావాలి, మాకు అన్నం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ఇరవై చదువుకున్న అదే పిల్లలు ఇవాళ నిరుద్యోగంతో పట్టకపోతున్నారు. అందుకని పట్టణమైనా లేదు, తిండి పోయినా దొరకదు, ఎక్కడ పోయినా దొరకదు. మన ఊరి మనం పట్టుకొని పోరాటం ఉంటుంది. దాని లాగానే భూస్వాముల గడిలో పడ్డంటే అడవులో పడాలి. నాకు భూమి అంతా ఉంది. భూస్వాములు వచ్చి అక్కడ కోటలు కడతా ఉంటే జడవాయి చూసి మనం వండిపోయి చూసి మనం అద్దరు బాగా చూసి బాగా అది ఒక్కసారి వేరే స్వయంగా భూమి పోవాలి. మేమంతా ఉన్నాక పోవాలి. చాలా అందుకని ఇంటికి ఇంటికి ఉన్నాము పోరాటంలో. ఏమన్నా కాదు, రాఘవేంద్ర మా ఉద్యోగాలు కావాలి. ప్రజాస్వామ్యం సాధించాం దున్యవానికి భూమి, సాధించాం దున్యవానికి భూమి. ఆగటాముడు రావు, ఆగటాముడు రావు, పోరాడతావు, అందరేకమై పోరాడతావు. మోదీ దిగిపో. ముందుగా ఆల్ ఇండియా నాయకురాలు అమరవీరులకు నివాళులర్పించాల్సిందిగా కోరుతూ ముందు బాగా నాయకురాలు, తర్వాత రాష్ట్ర నాయకులు, ఆఫీస్ బేస్, తర్వాత జిల్లా నుంచి వచ్చినటువంటి అందరూ కూడా నివాళులర్పించాల్సిందిగా కోరుతూ ప్రాంగణంలోకి అందరూ వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పూర్వ కేంద్ర కమిటీ సభ్యులు మైథిలి శివరామన్ కు మన ఆల్ ఇండియా కార్యదర్శి మరియం జావలే గారు నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ కామ్రేడ్ మైథిలి శివరామన్, జోహార్ కామ్రేడ్ మైథిలి శివరామన్. రంజనా నిరుల ఐద్వా కేంద్ర కమిటీ సభ్యులుగా శ్రీ అఖిల భారత సిఎంటీలో పనిచేశారు. నిరులకు నివాళులు అర్పిస్తున్నారు మాల్య భట్టాచార్య గారు. పుష్పమాల వేస్తా ఉన్నారు, నివాళులు అర్పిస్తున్నారు. జోహార్
ఈ మహాసభలకు జెండా ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకురాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా నుంచి ఈ మహాసభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా అధ్యక్షులు మాలిని భట్టాచార్య గారికి, ఆల్ ఇండియా కార్యదర్శి మరియన్ ధావలే గారికి, ఆల్ ఇండియా కోశాధికారి ఆల్ ఇండియా నాయకులు పుణ్యవతి గారికి, అట్లాగే ఏపీ రాష్ట్ర కార్యదర్శి గారు ఆల్ ఇండియా నాయకులు రమాదేవి గారికి,
అదేవిధంగా ప్రియమైన నా తోటి సోదరిమణుల అధ్యక్ష వర్గం, అట్లాగే మన రాష్ట్ర ప్రీతమ నాయకులు, మన ఉద్యమ సహచరి జ్యోతి గారికి, అట్లాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారికి, అట్లాగే మీడియా మిత్రులందరికీ, ఈ మహాసభలు జయప్రదం కోసం వివిధ కమిటీలుగా ఏర్పడి పనిచేసినటువంటి చిన్న పెద్ద సోదరిమణులు సోదరులు, సూర్యాపేట ప్రజానీకం అందరికీ కూడా, ఈ పనిలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభని మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. మహాసభ మొదటిగా 3 సంవత్సరాల 11 నెలల కాలం అయింది మన మహాసభ పూర్తయి ప్రగతి నగర్లో. ఇప్పుడు 3వ మహాసభ అత్యంత చారిత్రాత్మకమైనటువంటి గడ్డ ఈ సూర్యాపేట పట్టణంలో జరుపుకోవడం మనందరికి కూడా చాలా గర్వకారణం. ఈ 3వ మహాసభ మరింత స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీదారుల్ని తరిమి కొట్టేదానికోసం ఒక దిక్సూచిగా తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ మహాసభలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అమరులైనటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. అకాలంగా మరణించినటువంటి సోదరిమణులు సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కాలంలో కరోనా మహమ్మారితో లక్షల మంది దేశంలో, వేల మంది రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి, మనందరికీ దూరమైన పరిస్థితి మనం చూస్తాం. వారందరికీ కూడా మాట్లాడుతున్నారు, ప్లీజ్ రీసౌండ్ వస్తుంది. వారందరికీ కూడా సంతాప తీర్మానాన్ని మన ఐక్వా మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ప్రజెంట్ ఐక్వా రాష్ట్ర ఆఫీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన సమీనా అప్రోజ్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా పిలుస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్ని జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా గత రాష్ట్ర మహాసభ నుండి ఈ మహాసభ వరకు అమరులైన నాయకులకు మహాసభ ద్వారా సంతాపాన్ని ప్రకటిస్తూ ఈ తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. అరుణనగర్లో మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి గారైనటువంటి అరుణ నగర్లో ఈ రోజున మనం ఈ సంతాపాన్ని తెలియజేసుకుంటూ మహాసభల్ని నిర్వహించుకుంటున్నాము. ఐక్వా వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ నాయకురాలు మైథిలి శివరామన్ గారు, ఐక్వా పంజాబ్ రాష్ట్ర వ్యవస్థాపకులు రంజనా నరూబా గారు, కేరళ మంత్రిగా పనిచేసినటువంటి మహిళా నాయకురాలు గౌరవనీయులు గౌరియమ్మ గారు, ఐక్వా కర్ణాటక రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజులా హవల్దార్ గారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐక్వా ప్రధాన కార్యదర్శి పిఎన్ శైలా శుక్లా గారు, జార్ఖండ్ ఐక్వా రాష్ట్ర కమిటీ సభ్యులు రేణు ప్రకాష్ గారు, బెంగాల్ ఐక్వా రాష్ట్ర కమిటీ సభ్యులు సాధనా మాలిక్ గారు, అదేవిధంగా సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి గారి కుమారుడు ఆశీష్ ఏచూరి గారు కూడా కోవిడ్తో చనిపోయారు. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు భద్రాచలం శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు, ప్రజాతంత్ర నాయకులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బజ్జి గారు,
రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహ గారు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకురాలు శీలపోగు రేష్మణి గారు, ఐద్వా సీనియర్ నాయకురాలు ఆలవాల సుభద్రమ్మ గారు, ఐద్వా ఇల్లెందు సీనియర్ నాయకురాలు తాండ్ర రాయపోస గారు, ఐద్వా ఇల్లెందు సీనియర్ నాయకురాలు మాజీ వార్డు మెంబర్ ఉప్పల లక్ష్మి గారు, ఐద్వా ఇల్లెందు సీనియర్ నాయకురాలు తాండ్ర ఎల్లమ్మ గారు, ఐద్వా భద్రాచలం సీనియర్ నాయకురాలు రాధమ్మ గారు, ఐద్వా నాయకురాలు పోతురాజు మహాలక్ష్మి, సీనియర్ నాయకురాలు కోటి అచ్చమ్మ గారు, మోనకల్ మండలం చింతచెరువు గ్రామ ఐద్వా నాయకులు నాగమణి గారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలకు మన స్వాతంత్ర సమరయోధులు వజ్జా వెంకయ్య గారు, సీనియర్ నాయకులు చెరుకూరి రాఘవయ్య గారు, వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు గారు, ఖమ్మం పట్ల ప్రముఖ వైద్యులు బొగ్గవీటి నరసింహారావు గారు, ప్రముఖ లాయర్ కొండపల్లి దుర్గాదేవి గారి కుమారుడైనటువంటి కొండపల్లి ఉత్తమ్ కుమార్ గారు, అదేవిధంగా మండవ కృష్ణారావు గారు, మధిర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి ధర్నాలో మరణించినటువంటి 620 మంది రైతు అమరవీరులకు, అత్యాచార ఘటనలో మరణించినటువంటి చిన్నారులకు, మహిళలకు వీరందరికీ కూడాను సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. మన మాసంలో సంతాప తీర్మానం కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు మన సీనియర్ నాయకులు మల్లు సుహాయిత గారికి మనం అభినందన తెలియజేసే కార్యక్రమం ఉంది. వారిని వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఈ అభినందనకు రత్నమాల గారు రాష్ట్ర ఆఫీస్ మేయర్ లక్ష్మమ్మ గారు ఈ ఇద్దరు వారిని శాలతో సత్కరించి సన్మానం. రత్నమాల లక్ష్మమ్మ గారు ఇద్దరు స్టేట్ ఆఫీస్ మేయర్స్ సన్మానం చేస్తున్నారు. స్వరాజ్యం గురించి 2 ముక్కలు
వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించింది ఆమె. ఆమె కొంగు నడుముకు చుడితే దొరకరం తోక ముడిచింది. ఆమె బందూకు చేతబడితే పీడిత జనం కడల వెంట కదిలింది. ఆడదని అలుసుగా చూస్తే నైజాం కంట్లో నలుసయ్యింది. ఆమె తెగింపు వెట్టి చాకిరి ముగింపుగా పలికింది. దొరను ఢీకొన్న ధీర వనిత తన ఉయ్యాల పాటతో గడీలను గడగడలాడించింది. ఎత్తిన చేతబట్టిన చేతిలో ఎర్ర జెండా అయ్యింది. ఆశయమే ఆశగా శ్వాసించి సాహసంతోనే సావాసం చేసి భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం సాగిన పోరులో సాయుధం ఆమె. భూమి లేకపోతే జిందగీ లేదని రక్త తర్పణం చేసిన బందగీ దారిలో నడిచింది. అన్న బీబిరెడ్డితో కలిసి ఉద్యమ బాట పట్టి పోరు దారిలో అయిన వాళ్లను పోగొట్టుకున్న అందరినీ ఆత్మీయత పంచిన తోబుట్టుకు సంఘముల చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతి లేకుండా చేసింది. మాంత్రాన్ని కాల్మొక్కుతన్న జనసీత బంధువుకు చేత పట్టించింది. వ్యక్తి చాకిరిపై పట్టుబట్టి పోరు చేసిన ఆమె తెగువ మహిళా చైతన్యానికి ప్రేరణ. నాటికి నేటికి ఏనాటికి ఆమె ఒక పోరాట స్ఫూర్తి. ఆమె మన సాయుధ పోరాట చైతన్యం. ఆమె ఎవరో కాదు, మన వీరనారి, మన పోరుదారి, మన అమ్మ మల్లు స్వరాజ్యం. ఆవిడికి అంకితం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మహాసభ నిర్వహణ కోసం కొన్ని కమిటీల్ని ఎన్నుకుంటున్నాము. అది ప్రతిపాదన కోసం మీ ముందు పెడుతున్నాము. మీ ముందు ఆమోదం కోసం వినాభిప్రాయం ఉన్నవాళ్ళు తప్పవద్దు. లేదంటే ఆమోదించే వాళ్ళందరూ బాధ్యతలు చూస్తూ మనందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు నిర్వహిస్తూ ఈ మహాసభ బాధ్యతనంతా మోసినటువంటి ఈ ఆహ్వాన సంఘం తరఫున సిఐటి నాయకులు ఎంఆర్ వెంకటేశ్వర గారికి ఆహ్వాన సంఘం తరఫున మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజాతంత్ర మహిళా సంఘం ఐక్వ 3వ మహాసభలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తున్నటువంటి సూర్యాపేట పట్టణ కేంద్రంలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐక్వ రాష్ట్ర కమిటీకి సూర్యాపేట ప్రజాతంత్ర ఉద్యమం తరఫున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి మహిళా వివక్ష పూరితమైనటువంటి అట్లానే వ్యతిరేకమైనటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో సమభాగంగా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మీకు అట్లానే అన్ని జిల్లాల మండలాల ఐక్య కమిటీలు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా కొన్ని విషయాలు తెలవాలి. మా సూర్యాపేట జిల్లా నేపథ్యం ఇవన్నీ కూడా మీకు తెలవాలి. సూర్యాపేట ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి జిల్లా దాదాపుగా 23 మండలాలు 5 మున్సిపాలిటీలతో 10 లక్షల జనాభాతో ఏర్పడినటువంటి జిల్లా. దాదాపుగా 4,000 చదరపు కిలోమీటర్లు వ్యాప్తున్నటువంటి జిల్లా. ఈ జిల్లా అనేక సాంస్కృతిక పోరాటాలకు ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి త్యాగాలు చేసినటువంటి జిల్లా. ఈ జిల్లాలో మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో
13 ఏళ్ల వయసులోనే బంధువుకు పట్టి కుటుంబ బంధనాలు పెంచుకొని వెట్టి శాఖకు వ్యతిరేకంగా తొలిల భూస్వాముల చేతుల్లో కటంకాస్తాలలో ఉన్నటువంటి పేద ప్రజల భూమిని తీసుకురావడం కోసం మరి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వీర వనిత మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్న విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. వారెవరో కాదు, కామరెడ్డి మల్లు స్వరాజ్యం గారు. కామరెడ్డి మల్లు స్వరాజ్యం గారు సూర్యాపేట నియోజకవర్గానికి పక్కన ఉన్నటువంటి కరువుల కొత్తగూడెంలో అనేక మంది కమ్యూనిస్టు యువకులు ఉన్నటువంటి ఆ గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఐకాన్గా నిలబడినటువంటి కామ్రేడ్ భీమరెడ్డి నరసింహారెడ్డి గారి స్వయాన సోదరుని బిఎన్ గారు పోరాట కాలంలో ఆయుధం పట్టుకొని కథనంలో దూకినప్పుడు తనకంటే చాలా చిన్న వయసులో ఉన్నటువంటి స్వరాజ్యం గారు వారితో పాటు ఆయుధం పట్టుకొని అనేక దళాలలో పనిచేసి అనేక గ్రామాల్లో విముక్తి గ్రామాలకి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు. సాయుధ పోరాట కాలంలో సూర్యాపేట పక్కన ఉన్నటువంటి బాలండ గ్రామంలో కానీ ఎలకపల్లి గ్రామంలో కానీ అట్లానే ఇక్కడ నడిగూడెం మునుగాల జమీందార్ల ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జాబితాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం చేసినటువంటి అనేక మంది యోధులు వీరులు నేలకొన్నటువంటి వాళ్ళు కూడా ఉన్న విషయం కూడా మీ అందరూ తెలుసు. మనకు ఒక పాట మీరు తరచుగా మనం పాడుతుంటే వింటా ఉన్నాం, మనలో కూడా అనేక మంది పాడుతూ ఉంటారు. చుట్టుముట్టు సూర్యాపేట నట నడమ నల్లగొండ ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కిలా కింద నీ గోరు కర్తం కొడుకు నైజాం సర్కారోడా జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అని చెప్పేసి నినదించినటువంటి యోధులు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ 10 జిల్లాల్లో అనేక ప్రాంతాలలో అనేక రకాల నిర్బంధాలు వచ్చినప్పుడు కామ్రేడ్ బిఎన్ గారు లేనటువంటి చోటు కానీ పోరాటం కానీ అట్లానే కామ్రేడ్ స్వరాజ్యం గారు లేనటువంటి పోరాటం కానీ చోటుగా లేనటువంటి విషయం కూడా మనందరూ గుర్తింది. అదే కాదు కామ్రేడ్ ధర్మపిచ్చం గారు కూడా సూర్యాపేట ప్రాంతంలో పుట్టి పెరిగి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అడిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువు నేర్పి చైతన్యవంతులు చేసినటువంటి గొప్ప యోధుడు అన్నటువంటి ప్రాంతం ఇది. అట్లానే అనేక ప్రజా ఉద్యమాలకి సూత్రధారగా పాత్రధారగా ఉన్నటువంటి కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి గారి కన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. సాయుధ పోరాటం తర్వాత అనేక ఈ ప్రాంతంలో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక మంది వీరులు బలి కావడం జరిగింది, హత్యలు గురి కావడం జరిగింది. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ధనేకల గురువు గారిని 70 ఏళ్ల వయసులో పట్టపగలు హత్య చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లానే పెన్మాన మండలంలో ఆదిరెడ్డి కృష్ణారెడ్డి, అట్లానే చౌరాల శైలయ్య గారు, బద్దలపూడి శైలు గారు మనందరం కూడా శత్రుముఖుల దాడులకి మరి ప్రాణాలు అర్పించినటువంటి సందర్భం కూడా తెలుసు. మునగాల తెలంగాణలో నర్సలగూడ గ్రామంలో మరి ఆదిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, కొండ శ్రీనివాసరెడ్డి గారు, జూలకండి పులేందర్ రెడ్డి గారు, అమీర్ గారు వాళ్ళు కూడా మరి ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి కూడా మనకందరూ తెలుసు. అట్లానే తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడుగా ఉన్నటువంటి మన జగన్నాథపురంగా గ్రామానికి సంబంధించినటువంటి చీమ గురయ్య గారు కూడా ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి కూడా తెలియదు. ఇంకా ఈ రకంగా చెప్తే సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట ప్రాంతానికి ఉద్యమ చరిత్ర ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, పోరాటాల చరిత్ర ఉంది, ప్రభుత్వాల మెడల నుంచి అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర ఉంది. ఇటీవల కాలంలో సూర్యాపేట పట్టణంలో ప్రాంతంలో 18 ఎకరాల భూములు ఇళ్ల స్థలాలు పోరాటం చేసి దాదాపు 340 మందికి పట్టాలు ఇప్పించి సుందరయ్య నగర్గా నామకరణం చేసినటువంటి చరిత్ర కూడా సూర్యాపేట ప్రాంతానికి ఉన్నది. అట్లానే ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ అనేక ప్రజల కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రజాతంత్ర ఉద్యమం ఇక్కడ నిలబడి పోరాడి మరి నిలబడినటువంటి సంగతి కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లానేది సాంస్కృతిక కేంద్రంగా విజయమైనటువంటి ప్రాంతం కూడా సూర్యాపేట ప్రాంతం అనే విషయం కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ గట్టు జాతర మరి తెలంగాణ ప్రాంతంలో 2వ జాతర జనజాతరలో ఉన్నటువంటి గట్టు జాతర 2 సంవత్సరాలకు ఇక్కడ జరుగుతూ ఉంది. పెద్ద వ్యవసాయ మార్కెట్ కూడా
ఇక్కడ ఉన్నది దాదాపు 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకి మరి కేంద్రంగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కూడా ఉన్న విషయం కూడా తెలుసు. అట్లా ఈ రకంగా చూస్తే అనేక ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి అనేక అమానుషాలకు అట్లానే కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తున్నప్పుడు కూడా పోరాటాలు చేయడం కోసం ఇక్కడ ప్రజాతంత్ర మూవ్మెంట్, కార్మిక ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలోనే ఇక్కడ సూర్యాపేట ప్రాంతంలో ఇప్పుడు ఐదువ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి మరి మన్ను లక్ష్మణ్ గారిని కూడా సూర్యాపేట ప్రాంతం నుంచే మీకు రాష్ట్ర కేంద్రానికి అందించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వారు మరి రాయనగూడానికి సర్పంచ్, ఎనామల్ సర్పంచ్ ఉండి పాదయాత్రలు చేసి దాదాపు రాయనగూడెం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకగ్రీవ సర్పంచులందరూ కూడా 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని చెప్పి పాదయాత్ర చేసి సాధించడం అనేది జరిగింది. అట్లానే ఇక్కడ ఈ గ్రామంలో ప్రాజెక్టులు, మూసి ప్రాజెక్టులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల చిన్నతర ప్రాజెక్ట్ అందరూ కూడా ఆధునీకరణ కోసం ఇక్కడ మరి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము పోరాటం చేసినాం. అందుకనే ఇలా తెలంగాణ స్థాయిలో పోరాట వారసత్వంతో కామ్రేడ్ మల్లు సూరయ్య గారి పోరాట వారసత్వంతో ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి కోసం ఎక్కడైతే ఎవరైతే మహిళా వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తితోని అట్లానే మిమ్మల్ని ఆదర్శం చేసుకొని ఈ ప్రాంతాల్లో కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి కోసం, మహిళల చైతన్యవంతం చేయడం కోసం మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీ మహాసభలు విజయవంతం కావాలని, ఎలాంటి లోటుపాట్లు వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చి ఈ మహాసభలకి విజయవంతం చేయడం కోసం మేము సహకరిస్తూ మీరు కూడా మాకు తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తాము. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా సెంటర్ తరఫున ఆహ్వాన సంఘానికి, అట్లాగే ఇప్పుడు NFIW నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు సుజన గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే వారి కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. ముఖేశ్వరి గారు మరొక సభ్యులు ఇద్దరిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అడగలిగిన ఫౌండర్స్ ఈ రాష్ట్రంలో ఒకటి మల్లు స్వరాజ్యం గారు, హాజరు కాగలిగారు, అమ్మకు ధన్యవాదాలు. అట్లాగే 2 అల్లూరు మన్మోహన్ గారు, 3 సుగుణ గారు, 4 సత్యవతి గారు మిర్యాలగూడెం, 5 కొండపల్లి దుర్గాదేవి గారు, 6 కొమరా రాజశ్రమ గారు, 7 ఏలూరు జయమ్మ గారు, 8 కల్లు సుగుణ గారు నల్గొండ జిల్లా, 9 గాద పద్మ గారు వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా ఈ 9 మంది సీనియర్ నాయకులు ఈ ఉద్యమంలో మొదటి నుంచి, ఈ ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి 74 ముందు నుంచి పనిచేస్తున్నటువంటి ప్రీతమ నాయకులందరినీ కూడా పిలిచాము. అయితే వారి ఆరోగ్య పరిస్థితుల్లో, కరోనా నేపథ్యంలో పెద్దవాళ్ళుగా ఈ ఎక్కువ మందిలోకి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నందున, అట్లాగే ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఉన్నందున రాలేకపోతున్నాము. ఈ 3వ మహాసభలు అత్యంత జయప్రదంగా జరగాలి అని చెప్పి ఆ రోజుల్లో మహిళా నాయకులు ఏ విధంగానైతే ఫౌండర్స్ పనిచేశారో ఆ స్ఫూర్తితోటి మీరందరూ కూడా అత్యంత విలువలు నింపుకొని పని చేయాలి అని చెప్పి వారందరూ కూడా పేరు పేరున మనకి రాత్రిపూట ఫోన్లు చేసి జ్యోతి గారికి, లక్ష్మి గారికి, నాకు, ఆశ గారికి, ఎవరికి వీలైన వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మ మన మహాసభలో వీడియో అంతా కావాలి, మేము అక్కడ ఉన్నట్టే భావించండి అని చెప్పి మన్మోహన్ గారు ఒక పెద్ద పత్రం కూడా రాశారు. దాన్ని మీ అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ పత్రాలన్నీ భద్రంగా దాచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా కలుపుకోవాలని కోరుకుంటూ వారందరికీ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ మన మహాసభ తరఫున, అట్లాగే మరొక తరం ఈ మహాసభలో ఉన్నారు. వారు మన కమిటీలో మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులుగాను, సింపథైజర్స్ గాను, ఫౌండర్స్గా కొనసాగారు. వారు 1 విజయమ్మ గారు తుంగతుర్తి నియోజకవర్గం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉన్నచోటు నుంచి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అవకాశాన్ని బట్టి మళ్ళీ తీసుకుంటాం. పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మహాసభని వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారి ఉపన్యాసాన్ని మన నాయకులు సమీనా గారు ట్రాన్స్లేట్ చేయవలసిందిగా కోరుతున్నాను.
सभानेक की मंडली, मंच पर बैठे हुए नेत्रियों और हमारे यहाँ शामिल हुए हमारे जुझारू साथियों, हमारी आंदोलन में दिशा देने वाली एक आगवान सिपाही कॉमरेड मालूस स्वराज्यम, आप सबको और जो यहाँ पत्रकार दोस्तों ने शामिल हुए हैं, आपको भी अखिल भारत जनवादी महिला समिति के केंद्र से ओट से लाल 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 सलाम। తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోబడుతున్నటువంటి 3వ మహాసభలకు అధ్యక్షవర్గంగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఆహ్వానితులైనటువంటి సీనియర్ ఐద్వా నాయకులకు, డెలిగేట్స్కు, రాష్ట్ర మహాసభలకు ఇచ్చేసినటువంటి డెలిగేట్స్కు, అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణలో ఐద్వా రథసారథిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మన సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ మహాసభల సందర్భంగా ఎర్ర జెండా వందనాలు తెలియజేస్తున్నానని చెప్పారు. अखिल भारत प्रजातंत्र महिला संगम तेलंगाना कमेटी के इस राज्य सम्मेलन, अभी इसका उद्घाटन हो रहा है। सारे जिले और तहसीलों से आए हुए हमारे जुझारू साथियों 2 दिन के लिए यहाँ शामिल है और अगला दिन में हमारे संघर्ष को आगे बढ़ाने के लिए हमारा क्या करना है, इसका ऊपर हम सब ये 2 दिन चर्चा करेंगे। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు ఈ 2 రోజులు ఈ మహాసభల్లో ఉండి, ఈ మహాసభల్లో రాబోయే కాలంలో మన దిశానిర్దేశాన్ని చేసుకుంటూ ఏ విధంగా ప్రణాళికని మన ఐద్వా రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి అనే ప్రణాళికని రూపొందించుకోవడానికి ఈ 2 రోజులు మహాసభల్లో ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. जब खुद तेलंगाना आंदोलन के एक खास केंद्र बिंदु जो था, उस सूर्य एक में ये सम्मेलन हो रहा है और जब खुद कॉमरेड मालू स्वराज्यम मंच पर बैठे हुए हैं, तो ये पैगाम तो आप सबके ओर से ही आ गया है कि ये चर्चा की दिशा क्या होगी। जोर जुल्म की टक्कर में संघर्ष ही हमारा नारा रहेगा ही रहेगा। తెలంగాణ రాష్ట్ర ఐద్వా ఉద్యమంలో కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఈ మహాసభలని జరుపుకుంటున్నాము. సూర్యాపేట జిల్లాకి చెందినటువంటి మల్లు స్వరాజ్యం గారి ఏ విధంగా పోరాడారో, వారి పోరాట పటిమతోనే మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. సూర్యాపేటని కేంద్ర బిందువుగా తీసుకొని మల్లు స్వరాజ్యం గారి పోరాట పటిమతో ముందుకు కొనసాగాలని
నేను కోరుతున్నాను. जब तेलंगाना में जमींदारी ताकत के खिलाफ और सरंजामी बंदोबस्त के पुलिस और गुंडा राज के खिलाफ हजारों किसान ने खेत मजदूर और आदिवासियों के साथ इकट्ठा होकर लड़ाई किए थे, तो क्या तेलंगाना के औरतें भी अपनी खेती, अपना जमीन और ईमान के लिए आगे नहीं बढ़े? आज से 75 साल पहले सन 1947 में आम जनता के भारी जंग के माध्यम से ही स्वतंत्रता की जो शुरुआत हुई, इसमें महिलाएं भी भाग ली। हाँ, वो स्वतंत्रता के लड़ाई का एक नया शुरुआत था। जैसे हमारी और एक वरिष्ठ नेत्री सूर्यवती ने एक बार बताई, आजादी की लड़ाई हमारे लिए 1947 में सिर्फ जारी हुई, सिर्फ उसकी शुरुआत हुई, और आज भी इस लड़ाई में बलिदान देने के लिए महिलाओं को तैयार रहना चाहिए। మన తెలంగాణ రాష్ట్ర మహాసభలో గొప్ప పోరాట చరిత్ర ఉంది. ఈ పోరాటము మన స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో కూడాను అనేక మంది మహిళలు తమ ప్రాణాలని బలిదానంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతోమంది రైతులు, రైతు మహిళలు, అదేవిధంగా పౌరులు, మహిళలు ఎంతోమంది స్వాతంత్ర యోధుల్లో ఉన్నారు. ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా మనము మానుకొండ సూర్యావతి గారు కూడాను స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ఐక్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో పోరాటాలు చేశారు. అదేవిధంగా వీరి యొక్క బలిదానాల్ని మనము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ये तो आप पूछ सकते हैं कि क्यों हम आज भी आजादी की सवाल उठा रहे हैं। आप बताइए, आजादी कैसे बनती है? हर इंसान जहां सर ऊंचा रख के बच सकता है, आजादी वहां ही तो है। भूखमरी और बेरोजगारी से आजादी ही असल में आजादी होती है। महामारी के समय निःशुल्क इलाज और निःशुल्क वैक्सीन मिलना, ये भी आजादी है। हर बच्चा और बच्ची का स्कूल जाने का अधिकार जब जारी रहता है, वो ही आजादी होती। घरेलू मेहनत से आजादी भी औरतों के लिए आजादी होती है। नशे के बंधन से इंसान की आजादी भी आजादी होती है। और जो दलित लड़की खेती में नहीं तो कुछ उद्योग में काम करती है, बाहुबलियों के छेड़छाड़, बदतमीजी और बलात्कार से आजादी, उसके लिए सही आजादी होती है। आजादी ये शब्द हमारे पास ये बात का
స్వాతంత్రం భారతదేశానికి సిద్ధించిన ఈ తరుణంలో కూడాను స్వాతంత్రం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దళిత మహిళకి స్వాతంత్రము తను ఫ్రీగా ఈ భారతదేశంలో స్థిరంగా నివసించే పరిస్థితి ఉన్నప్పుడే తనకి స్వాతంత్రం లభించినట్టు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రంగా ఆలోచించినప్పుడే వారికి స్వాతంత్రం కలిగినట్టు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ కలిగినప్పుడే వారందరికీ కూడా స్వాతంత్రం సిద్ధించినట్టు. అదేవిధంగా మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి ప్రజలు ఉన్నారు. వారందరి నుండి కూడా మహిళలు స్వాతంత్రం పొందినప్పుడే ఈ స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదేవిధంగా పురుషుల యొక్క మహాబాహుబలులు, పురుషుల యొక్క హింస నుండి, విశృంఖలత్వం నుండి మన మహిళలు స్వాతంత్రం పొందినప్పుడే అసలైన స్వాతంత్రం మన భారతదేశానికి వచ్చినట్లు మనం చెప్పుకోవచ్చు. धर्म के नाम पर नफरत से आजादी भी आजादी है। तो ये सही आजादी के लिए हमारे मशहूर नेत्रियों जो थे सूर्यवती, मुथुलू उदयम, गोदावरी पाडुलेकर, लक्ष्मी साइगल, सुशीला गोपालन, पापा उमानाथ और जो भी थे, ये आजादी के लिए संघर्ष के माध्यम से हमारे संगठन का आधारशिला स्थापित किए गए हैं। लेकिन आज सारा देश में एक ऐसा जमाना जारी है जहां जो भी आजादी हमको मिली थी वो भी हमारे हाथ से छीन ले रही है। మన దేశం నుండి అనేక రకాలుగా మానుకొండ సూర్యవతి గారు, అదేవిధంగా మోటూరు ఉదయం గారు, సుశీల గోపాలన్ గారు, గోదావరి పరులేకర్ గారు, వీరందరూ కూడా మహిళలకు స్వాతంత్రం సిద్ధించినప్పుడే అసలైనటువంటి స్వాతంత్రం భారతదేశానికి వచ్చినట్లు అని చెప్పారు. అదేవిధంగా మన దేశంలో ఈ మధ్య కాలంలో మత విద్వేషాలతో మనకున్నటువంటి స్వాతంత్రాన్ని దోచుకునే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క మనం పోరాటాలు చేసిన తర్వాతనే మనకి స్వాతంత్రం సిద్ధించినట్లు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఈ యొక్క ఎవరైతే ఈ భారతదేశ వ్యాప్తంగా విద్వేషాలని మన ప్రజల మధ్య ప్రేరేపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వారికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడే మనకి అసలైన స్వాతంత్రం లభించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ये मोदी जमाना में हमारी आजादी की और संवैधानिक हक की एक लूटमारी चल रही है। अंबानी, अदानी जैसे अमीर लोग इससे ज्यादा से ज्यादा मुनाफा लूटते हैं। हमारे हर राष्ट्रीय उद्योग को बेच के खा रहे हैं और नदी, जमीन, जंगल से भी कमाई करते हैं और आम जनता को अपनी जगह से उखाड़ दे रहे हैं, बेदखल कर रहे हैं। जैसे कल ही
आसाम में जो हुआ है आप सबकी जानकारी है। ये सब आसाम में बीजेपी सरकार जो कर रहा है ये अपनी लूटमारी का सिर्फ एक निदर्शन ही है। सैकड़ों किसान मजदूर प्रवासी मजदूर बनके इधर उधर घूम रहे हैं। अरे ये जो गरीबों के खून चूसना वो तो शासक की आदत है ही, लेकिन मोदी जमाना में ये जैसे चल रही है गरीबों के लिए अभी रिहाई थोड़ा थोड़ा जो भी था वो रिहाई अब कुछ भी नहीं है। ప్రస్తుతం మన భారతదేశంలో మోదీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల మీద హింసను ప్రేరేపిస్తుందో మనం చూస్తున్నాము। ముఖ్యంగా ఈ ప్రభుత్వం అంబానీ అదానీల కోసం పనిచేస్తుంది। అంబానీ అదానీలే భారతదేశంలో ఎక్కువ వారికి ప్రాముఖ్యతనిస్తూ వారికి ఇంకా అదనంగా కూడబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది। మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇతరులకు వీరికి అంబానీ అదానీలకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము। ఎక్కడిని దేన్ని కూడా వదలట్లేదు। ప్రకృతిలో ఉన్నటువంటి నదీ జలాలను భూములను అన్నిటినీ కూడా ప్రభుత్వ భూములన్నిటినీ కూడాను వీరికి ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మోదీ ప్రభుత్వానికి ఉన్నది। మొన్నటికి మొన్న మీరు చూశారు అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో మీరు మీడియాలో చూసే ఉంటారు। అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కొందరి చేతుల్లో పెడుతూ కొందరికి అధికారాన్ని ఇస్తూ మిగిలిన పేద బలహీన వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఎక్కడ ఆలోచించినటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్నది। और महिलाओं को क्या हो रहा है इस जमाना में? महिलाओं के खिलाफ जुल्म हर वक्त बढ़ रही है। जब महामारी को बहाना बना के आंगनवाड़ी परिसेवा बंद कर देते हैं तो भूखे बच्चे रोते हैं। तो ये भूखे बच्चे को रोना माँ कैसे सहन होता है? सैकड़ों बच्चे अभी स्कूल से छूट जा रहे हैं और सरकार के ओर से इसको रोकने के लिए सूचना कुछ भी नहीं है। एक लापरवाह मानसिकता लेकर ये सरकार चल रही है। हर साल बजट में महिलाओं के लिए जो भी प्रकल्प है उसमें भी घाटा लगातार हो रहा है। కరోనా మహమ్మారి నేపథ్యంలో మీరందరూ చూశారు అంగన్వాడీ కేంద్రాలని బంద్ చేయటం వలన మూసివేయటం వలన ఎంతోమంది పిల్లలు పౌష్టికాహారానికి దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది। అదేవిధంగా మహమ్మారి కారణంగా స్కూళ్ళని కూడా బళ్ళని కూడా మూసివేయటం వలన వారు విద్యకు నోచుకోనటువంటి పరిస్థితి ఉన్నది। అదేవిధంగా బడ్జెట్లో కూడాను మహిళలకి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో వాటిని కూడా మహిళా సంక్షేమానికి ఇచ్చే బడ్జెట్లో కూడా కోత పెడుతూ మహిళా సంక్షేమానికి ఎసరు పెట్టినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వ హయాంలో మనమంతా నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది। बेरोजगार होने के नाते महिलाओं को बाजार से कर्जा लेना पड़ता है और कर्जे में फंसे हुए
महिलाओं के ऊपर जुल्म लगातार बढ़ रहा है और इसके बीच में फिर एक मनुवादी प्रभाव फैला के औरतों के ऊपर, खास करके नौजवान लड़कियों के ऊपर वो बहुत जुल्म करते हैं, उसको जान फैला करके देते हैं। जैसे लव जिहाद जैसा बहाना बना के उसका घर से बाहर होना ही मुश्किल कर देते हैं। पुलिस भी बाहुबलियों के साथ जुट जाते हैं। बलात्कार के बाद जानलेवा हमला होने से भी इंसाफ मिलना मुश्किल है। पुलिस लड़की का लाश परिवार से छीन लेते हैं और उसको जला देते हैं, जैसे वो अपराध की साबित कुछ भी नहीं मिले। ये तो हम हाथरस में देखे हैं और दूसरे राज्यों में भी आज देख रहे हैं कि महिलाओं के ऊपर यौन हमला के भी कुछ प्रतिकार नहीं हो रहा। కరోనా మహమ్మారి కాలంలో ఉపాధి కోల్పోవటం వల్ల అనేక మంది మహిళలు అప్పులు తీసుకొని అప్పుల బారి పడిన పరిస్థితి ఉన్నది. వారికి ఎటువంటి సహాయం ప్రభుత్వం వైపు నుండి ఇవ్వకపోవటం వల్ల అప్పుల వలయంలో పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వము మహిళల మీద, ముఖ్యంగా నవ యువతుల మీద మనువాద సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతూ వారిని మానసికంగా, లైంగికంగా హింసలకు గురి అవుతున్నా సరే పట్టించుకునే పాపాన పోలేదు. ముఖ్యంగా లవ్ జిహాద్ అన్నది తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఆ యొక్క అత్యాచార ఘటనలో చనిపోయినటువంటి మహిళలకు, యువతులకు అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి అండగా ఉండి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వారి యొక్క శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందకుండా చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వ పోలీసులకు ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే యంత్రాంగానికి ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి హత్రాస్ సంఘటనలో కూడా ఇదే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. హత్రాస్ సంఘటనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడాను అనేక విధాలుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటికి ఎక్కడా కూడా ప్రభుత్వం నుండి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా లేదు అన్నది మనకి అర్థమవుతుంది. तो साथियों, ये सरकार हमारा ख्याल में एक बेईमान सरकार है, एक दुश्मन सरकार है। हम सबके लिए, सिर्फ महिलाओं के लिए ही नहीं, और इसीलिए हम तो हमारा जो जंग है वो तो हम लड़ ही रहे, लेकिन दूसरे जो जनवादी संगठन है उसके साथ मिलके भी हमारे ये लड़ाई लड़ना है। ये पैगाम देने के लिए हम संयुक्त किसान मोर्चा की ओर से जो भारत बंद के एक आह्वान आया, एक आवाज उठा, ये आवाज के साथ हम शामिल हैं, इसको हम मदद कर रहे हैं। ఈ ప్రభుత్వము విశృంఖలత్వాన్ని మనము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది శత్రుపక్షంగా అంటే ఈ ప్రభుత్వము ప్రజలకు శత్రుపక్షంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఐక్యంగా మన యొక్క ఈ పోరాటము మనం ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది.
కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపులో కూడాను అందరూ కూడా భారత్ బంద్ పిలుపులో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. साथियों, ये सही है कि दूसरे संगठनों के साथ हमारा लड़ना है, लेकिन इसके खिलाफ हमारा लगातार जंग का अहम हथियार है हमारा संगठन। कभी कभी हम ऐसे बोलते हैं कि हमारा काम सभी वर्गों के, सभी जात पात के, सभी मजहब के, महिलाओं के बीच में होता है। ये तो सही है, ये सही है, लेकिन सभी तबकों के बीच में नफरत की जहरीली छुरी डाल के जब हम सबको विभाजित करने का साजिश चल रही है, संगठन में सभी को इकट्ठा करना, शामिल करना, इसके भी जरूरत ज्यादा से ज्यादा बढ़ गई है। మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వము వారి మధ్య విద్వేషాలను, వైషమ్యాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి. మనము ఇతర సంఘాలని కలుపుకొని అందరము ఒక్క త్రాటి మీదకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వము మన మధ్య విద్వేషాలను, వైషమ్యాలను పెంచుతూ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన కరవాలాన్ని, కత్తులను దులిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేశారు. सभी तबकों के बीच में हमारा काम तो करना ही है, लेकिन हमारा दृष्टिकोण एक विशेष दृष्टिकोण होना चाहिए। ये हमारा दृष्टिकोण होना चाहिए साम्य का दृष्टिकोण, जमहूरियत का दृष्टिकोण। और ये दृष्टिकोण अमीरों के मंजिल में नहीं, जो इंसान, जो औरत अपना पसीना से समाज का संपत्ति हर वक्त बढ़ाते हैं, उसी के पसीना के हर बूंद में ये दृष्टिकोण की छवि हम देख सकते हैं। हमदर्द से भरपूर होना चाहिए ये दृष्टिकोण सही होना चाहिए, हमदर्द से भरपूर होना चाहिए। ये आवाज उठा के इस सम्मेलन की कामयाबी की उम्मीद करते हुए मैं अभी ये सम्मेलन को उद्घाटित घोषणा कर रही हूँ। महिला एकता जिंदाबाद, अखिल भारत प्रजातंत्र महिला संघम जिंदाबाद। ప్రజల్లో ప్రాథమిక హక్కులు కల్పించేంత వరకు కూడా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా మనం సాధించుకునేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళలు చెమటోడ్చి ఎంతో మంది త్యాగాలు చేసి మన ఈ భారత రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటి యొక్క శ్వేత బిందువు ఏదైతే ఉందో ఆ శ్వేత బిందువు నష్టపోకుండా అన్ని వర్గాల మహిళల కోసం మన ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ అఖిల భారత ఈ రాష్ట్రంలో, దేశంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమాన్ని నిర్మించినటువంటి మన అమరవీరులు, పెద్దలు, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన ఫౌండర్స్ అందరి గురించి పేరు పేరున గుర్తు చేస్తూ
అట్లాగే భవిష్యత్తులో మనం సాధించాల్సినటువంటి హక్కులు, చేయాల్సినటువంటి పోరాటాల గురించి అత్యంత స్ఫూర్తిదాయకంగా మన మహాసభని ప్రారంభం చేస్తూ ఉపన్యసించినటువంటి ఆల్ ఇండియా అధ్యక్షులు మాలిని భట్టాచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సంఘం తరఫున, అధ్యక్ష వర్గం తరఫున ఆమెకి రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాం. సల్యూట్. అట్లు మాలిని భట్టాచార్య ఇప్పుడు NFAW నుంచి రాష్ట్ర అధ్యక్షులు సృజన గారు వచ్చారు. వారిని 5 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శుభదినం, మనందరికీ తెలిసినది. తెలంగాణ రాష్ట్రంలో 5వ మహాసభలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. 3వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉమ్మడి జేఏసీ తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మహాసభకు అధ్యక్ష వహించినటువంటి అధ్యక్ష వర్గానికి, అట్లాగే జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి ఈ మహాసభకు పెద్దలు, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్లకు తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి వారందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాకంటే ముందు జాతీయ రిపోర్ట్ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సందేశం దేశం 4 మూలల నుంచి తీసుకొచ్చినటువంటి మనందరిపైన బాధ్యత ఉంచినటువంటి చాలా విలువైనటువంటి సందేశాన్ని మన ఈ రాష్ట్ర 3వ సభ నుంచి మనం తీసుకెళ్తా ఉన్నాం. మహాసభలు అంటే ఏదో గుర్తాపట్టిగా జరిగేటువంటి మహాసభలు కావు. మహిళా సమాఖ్య ద్వారా ఇచ్చేటువంటి మా యొక్క సందేశం, ఈ మహాసభ నుండి మనం కొన్ని నిర్మాణమైనటువంటి, కొన్ని నిబంధనలైనటువంటి సందేశాన్ని తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దేశంలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మహిళలకి కావాల్సినటువంటి హక్కులు సాధించుకున్నా అమలు అయ్యే పరిస్థితి ఈ దేశంలో కనిపించటం లేదు. మనకంటే ముందు జెండా ఎగిరేసినటువంటి పెద్దలు మళ్ళీ స్వరాజ్యం గారు వారి స్ఫూర్తితోటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వారి అడుగుజాడల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తీసుకున్న పిలుపే ఇవాళ ఈ మహిళలు ఇక్కడికి రావడానికి మార్గదర్శకాలని చెప్పి నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఇవాళ ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఈ ధైర్యంతో వారు ఇచ్చిన ఆ రోజు సాయుధ తెలంగాణ పోరాటమే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మెడమ తెప్పనటువంటి పోరాటమే మనం ఉనికి పుచ్చుకొని 3వ రాష్ట్ర మహాసభలో అడుగుపెట్టామంటే ఎంత కాలం వేచి చూశాము, ఎంత టైంని వాళ్ళు వృధా కాకుండా వారి యొక్క ప్రతి చెమట, ప్రతి రక్తపు పట్టు ఉపయోగపడింది ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి. ఆ వారి యొక్క స్ఫూర్తితోటే మనం ముందుకు వెళ్ళాలి. మనము చేయవలసిన పోరాటాలు చాలా జటిలంగా ఉన్నాయి. ఆ రోజు ఎలాంటి సాధనాలు లేకున్నా వారు ఒక కొరియర్ ద్వారా ఉద్యమాలు నడిపారు. ఈరోజు మన ముందు టెక్నాలజీ మన ముందు ఉన్నది. ఈ టెక్నాలజీ
అడుగడుక్కున్న పసిపిల్లల కిడ్నాప్లు, అడుగడుక్కున్న పసిపిల్లలపై దాడులు, 13 నెలలు, 2 నెలలు, 1 నెల అనేది కూడా లేకుండా పురుషాధిక్యత దేశంలో ఇవాళ సగం భాగం కలిగిన మహిళలు ఉన్నా. ఎందుకు ఆలోచించటం లేదు ఆ పురుషులని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అమ్మ, చెల్లె, అక్క, వదిన వాళ్ళందరూ ఎవరు? ఆ మహిళ గర్భంలో నుంచి వచ్చినటువంటి మహిళలే. ఎందుకు ఈ తారతమ్యాలుగా ఆలోచిస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో మనం సాధించుకున్నటువంటి చట్టాలను కూడా అమలు లేకుండా వారి యొక్క అధికారాన్ని చేతబట్టి అడగదొక్కుతా ఉన్నారు. అది అమలు అయ్యేంత వరకే మనము పోరాటాలు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, బస్తీలు కావచ్చు, కానీ ప్రతి సెకను మన కన్ను డేగ కన్నుగా పనిచేయాలి. ప్రతి సెకను, ప్రతి నిమిషం అబ్జర్వేషన్లో ఉండాలి. మన మహిళా రంగాలు ఎందుకు పనిచేస్తున్నాయి? ఎవరి కోసం పనిచేస్తున్నాయి? గువ్వ కోసం, గుడ్డ కోసం, గూడు కోసం. మనందరికీ తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏం జరుగుతుంది, తెలంగాణ జిల్లాలలో ఏం జరుగుతుంది. భూమి కావాలి, మాకు గువ్వ కావాలి, మాకు గంజినీళ్ళు కావాలి అని గిరిజన మహిళలు పోరాటాలు చేస్తే ఏం చేస్తా ఉంది వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు. వారికి మనం అండగా ఉండాలి. ఒకసారి పోతున్న మహిళలకి మనం అండగా ఉండాలి. స్కూల్కు పోతున్న కాలేజీ పిల్లలకి మనం అండగా ఉండాలి. నిన్న జరిగినటువంటి నల్లగొండ జిల్లాలో దారుణంగా అలాంటివి ప్రతి గ్రామానికి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయమని మన తక్షణ మహాసభ నుంచి పిలుపునివ్వాలి. మండలాలు కాదు మనం కావాలి, ఇప్పుడు ప్రతి గ్రామంలో పోలీసు పికెట్ కావాలి. అందుకని ఆ రక్షణ కావాలి అంటే మనం అందరం పోరాటం చేయాలి. గ్రామ స్థాయి నుంచి పోరాటం రావాలి. అందుకనే మనకి మనం ధైర్యం నేర్చుకోవాలి, మనకు మనమే కరాటే నేర్చుకోవాలి, మనకు మనమే యుద్ధాన్ని ప్రకటించుకోవాలి. ఎవరో వస్తారు మనల్ని కాపాడుతారు అనే ఆలోచన విధానాన్ని మనం మర్చిపోవాలి. ఎక్కడికక్కడ సైనిక దళాలు తయారు కావాలి. మేము కాపాడుకుంటాము అని చెప్పగలగాలి. ఈ చట్టాలు పోలీసుల చేతిలో ఉండి నలిగిపోతూ ఉన్నాయి, అధికార గణంలో ఉండి నలిగిపోతూ ఉన్నాయి. మనం ఆ చట్టాలు పనిచేసే విధంగా మనం పనిచేయాలి. ఆ పద్ధతిలో మీరందరూ ఈ మహాసభ నుండి మన నాయకత్వం ఇచ్చేటువంటి ఈ పిలుపులో ప్రతి నిర్మాణానికి అడుగులు వేయాలి. నిర్మాణ రహితంగా పోతే మనం అమలు చేయలేము. నిర్మాణ బాధ్యతాయుతంగా మనం పనిచేయవలసిన బాధ్యత ప్రతి గ్రామాల నుంచి ఉన్నటువంటి గ్రామ శాఖ కమిటీలు, గ్రామ కౌన్సిల్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అన్ని కమిటీలు వేసుకుంటేనే ఈరోజు ఈ మహోత్సవం జరుపుకుంటా ఉన్నాం. వేసుకున్న కమిటీలు నేను ఉన్న మహిళకు బాధ్యత, నేను ఉన్న మహిళకు అండ, నేను ఉన్న ప్రతి స్త్రీకి బాధ్యత అనే ఒక భుజస్కంధాల పైన ఈ మహోత్సవాలు ఆ విధంగా పనిచేస్తాయని చెప్పేసి నేను మీ అందరి వైపు నుంచి నేను కోరుకుంటా ఉన్నా. ఆ పద్ధతిలో ఈ మహోత్సవాలు విజయవంతం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పోరాడదాం, పోరాడదాం, హింస లేని సమాజం కోసం. పోరాడదాం, పోరాడదాం, హింస లేని సమాజం కోసం. పోరాడదాం, 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 ఐక్య వేదిక మహిళా సంఘాలు. పోరాడదాం, పోరాడదాం, ఐక్య వేదికల ద్వారా హక్కులు సాధించుకుందాం. థ్యాంక్ యూ. NFIW నుంచి వచ్చినాక అధ్యక్షురాలు సుజన గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన 2 సంఘాలు కలిసి ఇంకా మహిళా సంఘాలతో కలుపుకొని ఈ వచ్చే సమయంలో అన్ని సమస్యలపైన మహిళలపైన దాడులు పెరుగుతున్నాయి, దానికి వ్యతిరేకంగానే కానీ ధరలు పెరుగుతూ ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా కానీ అన్ని సంఘాలు ఐక్యంగా కలిసి పోరాడాలని, దాంట్లో ముఖ్యంగా NFIW మనము కలిసి పోరాడాలని కోరుతూ సుజన గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి.
కేంద్ర గిరిజన సంఘం నుంచి రాష్ట్ర నాయకులు రవినాయక్ గారు వచ్చారు. వాళ్ళు స్టేజ్ పైకి రావాలని కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విధాలపైన మహిళలపై ప్రభావాలు, దానిపైన మన కార్యదర్శి మల్లి లక్ష్మణ్ గారు ఈ తీర్మానం ప్రవేశపెడతారు. అధ్యక్ష వర్గానికి అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, మహిళలపై ప్రభావాలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న మనువాద హిందుత్వ విధానాలు మహిళలపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రత్యక్షంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కరోనా నేపథ్యంలో అనేక మంది మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, అనేక కుటుంబాలు అతలం కుతలమైనటువంటి పరిస్థితి. మరోవైపు మహిళలపైన హింస, దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కతువా ఘటన కానివ్వండి, ఉన్నావో ఘటన, హత్రాస్ ఘటన, మరియు తెలంగాణలో కూడా ముక్కుపచ్చలారని పసిపిల్లలపైన హత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన, లాకప్ డెత్ మరియమ్మ ఘటన కానివ్వండి, వరంగల్లో శ్రీహిత, సింగరేణి కాలనీలో చైత్ర, అనేక ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ముఖ్యంగా ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకులు, బియ్యం కానీ, పప్పు కానీ, సమస్త వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేదలపై ప్రభావాలు పడుతున్న పరిస్థితి. మరోవైపు యువతకు ఉపాధి లేక పేదరికంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల అజిమ్ ప్రేమ్జీ ఆక్స్ఫామ్ సంస్థల సర్వే ప్రకారం ఏడాది కాలంలోనే 30 కోట్ల మంది పేద తరగతి వర్గం పేదరికంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. అభయస్థం పథకం కొనసాగిస్తాము అన్నారు. అభయస్థం పథకం లేదు, స్కాలర్షిప్స్ లేవు. ఇవన్నీ ఈ సమస్యలతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, వితంతు పెన్షన్స్, అట్లాగే రేషన్స్ కార్డ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. దీంతో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అధ్యక్ష వర్గానికి ఆమోదానికి పెట్టాల్సిందిగా కోరుతూ, మరొక అంశానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడే మన ముందు చెప్పారు మాలిని భట్టాచార్య గారు, 27వ తారీఖు రోజు భారత్ బంద్ ఉంది. ఈ భారత్ బంద్లో ఐద్వా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఆ బంద్ను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన దేశ బంద్ కోసం జెండాలు గ్రామ గ్రామాన ఎగరేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ సమావేశాలు పెట్టి రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించి రైతులు 8 నెలలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మనందరం గ్రామ గ్రామాన
గ్రూప్ సమావేశాలు పెట్టి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు వ్యతిరేక చట్టాల వల్ల ఒక రైతాంగానికే కాదు మొత్తం ప్రజానీకానికి నష్టం. ఒక పక్క విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొస్తా ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఉపసంహరించడం వల్ల విపరీతంగా ధరలు పెరిగి పేద మధ్య తరగతి వర్గాలపై ప్రభావం పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 80% రక్తహీనత ఉంది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యేంత వరకు ఐక్యంగా పోరాడతామని మా నినాదం ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా మీ ముందుంచుతూ మరొకసారి యొక్క తీర్మానాన్ని అధ్యక్ష వర్గం ఆమోదానికి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లు లక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మహిళలపైన ప్రభావాలపైన ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టిందో దాన్ని బలపరచాలని భారతి గారు. ఈ తీర్మానాన్ని బలపరచాలని భారతి గారిని కోరుతున్నాము. ముందు కొంచెం మేము అనేది ఏంటంటే ఏదైతే మనం ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నామో ఇప్పుడు 27 తారీఖు భారత్ బంద్ ఉన్నది. ఆ భారత్ బంద్కి మనం ఎక్కడెక్కడ ఉన్నామో, ఏ మండలాల్లో ఉన్నామో, ఏ గ్రామాలలో ఉన్నామో, ఎక్కడున్నా కానీ 27 తారీఖు రోజు మనకు వ్యతిరేకంగా బయటికి రావాలి. మన డిమాండ్లు హక్కుల గురించి మనం పోరాడాలి. బంద్లో మీరందరూ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. గ్రామాలలో ప్రతి ఊరిలో ప్రతి ఏరియాలో ప్రతి బస్తీలలో మనము జులూస్ తీయాలి, రైలుగా పోవాలి, దండాలు పట్టుకొని మనమందరం కలిసి దీనికి భారత్ బంద్కి సమర్థంగా మనం బయటికి రావాలని ప్రతి ఒక్క మహిళతో మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మహాసభలో అధ్యక్ష వర్గానికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ నాయకురాలు మరియం దావలే గారికి, అలాగే జాతీయ నాయకత్వం అధ్యక్షులు మాలిని భట్టాచార్య గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర అలాగే జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి హాజరైన మీకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారు పెట్టినటువంటి తీర్మానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందనేది దాంట్లో చూసాం. మనం ఇప్పటివరకు ఈ కరోనా నేపథ్యంలో ప్రధానంగా అనేక మంది ప్రతి మనిషికి విలువైనది ప్రాణం. మరి అలాంటి ప్రాణాలను కూడా ఈరోజు ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు కరోనా వల్ల ఈ ప్రభుత్వాల వైఖరి ఏంటనేది మనకు తేటతెల్లమైన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు లక్షలాది మంది ప్రజలు వాళ్ళకి ఆక్సిజన్ సరఫరా చేయకుండా, వాళ్ళకి కనీస టెస్ట్ చేయకుండా, వ్యాక్సిన్ని ఉచితంగా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అది మనం చూసాం. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాల వైఖరిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరో చట్టం 3 నల్ల చట్టాలకు సంబంధించి ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలని మన దేశంలో మన వ్యవసాయ రంగం చాలా కీలకమైనది. అలాంటి వ్యవసాయ రంగాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను తీసుకొచ్చింది. దాదాపు 9 నెలలకు పైగా ఈరోజు రైతులు ఢిల్లీ నడిబొడ్డులో ఎండనగా వాననగా అహర్నిశలు అక్కడ బాధలు పడుతూ ఈరోజు ధర్నాలో పాల్గొంటుంటే దాదాపు 620 మంది రైతులు ఆ ధర్నాల్లో పాల్గొని తమ ప్రాణాన్ని అర్పించిన పరిస్థితి కనబడతా ఉంటే, దానివల్ల వ్యవసాయ రంగం నీరుగారుతో పాటు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వైనం మనం చూసాం. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన విపరీతమైన దాడులు, అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దళిత మహిళలన్నా
తీసుకుపోయే భావజాలాన్ని ఈరోజు బీజేపీ పెంచి పోషించడం వల్లే ఆడవాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అశ్లీల సాహిత్యం, ఫోన్ వెబ్సైట్స్, అంతేకాదు ఆడవాళ్ళు 4 గోడలకి అంకితం కావాలనే భావాలు, టీవీ సీరియల్స్ కానివ్వండి, ఏదైనా కూడా పెట్టుబడిదారి విధానాలకు అనుగుణంగా చేయడం వల్ల మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించడంలో ఎప్పటికప్పుడు వైఫల్యం చెందుతూ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనేక ఘటనలు జరిగాయి, ఇప్పటి వరకు లక్ష్మి గారు చెప్పారు. ఇంతేకాకుండా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అందరూ కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నో కళలు ఈస్ట్మన్ కళల్లో చూపించిన పరిస్థితి ఉంది. డబుల్ బెడ్రూమ్ అన్నారు. ప్రతి మనిషికి, సామాన్య కుటుంబానికి ఒక కళ, తీరని కళ ఏంటంటే అది సొంత ఇల్లు. మరి అలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళు చాలా మంది చిన్న చిన్న అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో ఉండి కాపురాలు చేస్తున్నారు. అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో ఒక కుటుంబంలో మేము పల్లెటూరులో సర్వే చేస్తే ఒకే కుటుంబంలో 6 కొడుకులు ఒక టెంట్ వేసుకొని అక్కడ కాపురం ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి మరి కేసీఆర్ ప్రభుత్వానికి కనబడదా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, అట్లాగే అందరికీ కూడా రేషన్ కార్డు చూస్తే కూడా రేషన్ పంపిణీ గతంలో 9 సరుకులు ఇస్తే ఈరోజు కేవలం బియ్యం వరకే పరిమితం అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అందకుండా, చెప్పేది ఒకదానికి చేసేది ఒకదానికి పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా ఇంకొకటి చివరిలో ఏంటంటే మద్యం. ఈరోజు అన్నిటికీ అనర్థానికి కారణం మద్యం. దానికి ప్రధానంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం కేంద్రంలో చూసాం. మోడీ సర్కారు సంవత్సరానికి మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అంతే చెప్పారు. కానీ ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోవడం, ఉపాధి వల్ల ఇంకా పోవడం వల్ల, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్ల నిరుద్యోగులైనటువంటి యువత మొత్తం కూడా మద్యానికి బానిసైపోయి మద్యం దాగి ఈరోజు అరాచకాలు పెంచి పోషిస్తా ఉన్న పరిస్థితి ప్రభుత్వాన్ని. అందుకనే ఏదైతే మన రాష్ట్ర కార్యదర్శి పెట్టినటువంటి తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. దీన్ని బలపరుస్తున్నాను కాబట్టి సభ ముందు పెట్టాల్సిగా కోరుతాను. భారతి గారికి ధన్యవాదాలు తీర్మానం బలపరిచినందుకు. ఇప్పుడు ఏదైతే తీర్మానం మనం ఇక్కడ ప్రవేశపెట్టినామో దాన్ని ఆమోదంగా మేము కోరుతా ఉన్నాము. ఇది ఆమోదం అయితే మీరు చేతులెత్తి ఆమోదం చేయాలని చప్పట్లతోనే. ధన్యవాదాలు. మన డెలిగేట్ ఒకటి మనము చెప్పింది, వికలాంగులను కూడా దీంట్లో జోడించాలని. అది మీరు ఏదైతే చెప్పిందో అది తీర్మానంలో మేము జోడిస్తామని అంటున్నాము. ఓకే.